ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతన్నులకు ఉపయోగపడే ఎన్నో తీరుల విషయాలను ముచ్చట్ల రూపంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో వినిపించే కార్యక్రమం కిసాన్ వాణి. ఇయాల పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు, ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వరి, పత్తి, మక్క సాగు అనుభవాలు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మల్కల్పేటకు చెందిన జుమ్డే దుర్గయ్యతో కె లెనిన్ పెట్టిన ముచ్చట విందాం. వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇయ్యాల ఆకాశం నిర్మలంగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలు పండించే ప్రతి రైతన్న కేవలం ధాన్యపు పంటలపైనే కాకుండా వివిధ రకాల తోటల సాగు, పాడి పశువులు, జీవాల పెంపకంపై కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే పశువులను పెంచుకుంటున్న రైతులు మాత్రం ప్రత్యేకంగా వివిధ రకాల పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ పెట్టుబడితో మరీ ఎక్కువ శ్రమ లేకుండా ఈ గ్రాసాలను సాగు చేసుకోవచ్చు. పశుగ్రాసాల కొరత రాకుండా పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు, ఈ అంశంపై ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చటలో ఇప్పుడు విందాం. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్కారములు. పశుగ్రాసాల సాగుని ఏ విధంగా చేయాలంటారు? ముఖ్యంగా మన దగ్గర రైతులకు పాడి పశువులు ఉంటాయి, అదేవిధంగా ఆవులు కానీ, అదేవిధంగా గేదెలు, ఎడ్లు అనేటువంటివి ఉంటాయి. వాటికి తగ్గట్టుగా పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. ఈ మధ్యన రైతులు ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నారు, అంటే వాణిజ్య పంటలకు ఎక్కువగా భూమిని కేటాయిస్తున్నారు. కాబట్టి మరియు మొక్కజొన్న అనేటువంటిది చాలా విస్తీర్ణం అనేటువంటిది తగ్గింది. కాబట్టి వాటికి పశుగ్రాసాల కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. పశుగ్రాసాల కొరత ఏర్పడకుండా పశుగ్రాసం కొరకు వాళ్ళ చేనులో కొంత భాగాన్ని కేటాయించుకొని పశుగ్రాసాలని మనం సాగు చేసుకోవాలి. ఈ సాగు చేసుకునేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ భూమిని కేటాయించి పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. ఉదాహరణకు మనం పశుగ్రాసాలని ఎంత భూమిలో సాగు చేసుకోవాలి? ఒక 5 ఎకరాల భూమి ఉంటే పశుగ్రాసాన్ని ఎంత సాగు చేసుకోవాలి? అసలు మనకి ఎన్ని పశువులు ఉంటే ఎంత పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఈ పాడి పశువుల్లో చూసుకున్నట్లయితే 4 గేదెలు గింత ఉంటే 1 ఎకరం పశుగ్రాసం సంవత్సరానికి సరిపడే పశుగ్రాసాన్ని ఇస్తుంది. అదే ఒక 5 ఆవులకు 1 ఎకరం పశుగ్రాసము అంటే సంవత్సరానికి సరిపడే పశుగ్రాసం ఇస్తుంది. ఆ విధంగా మన పాడి పశువులకైతే సంవత్సరం పొడవునా పశుగ్రాసం అవసరం ఉంటుంది. అదే మన దగ్గర పాడి పశువులు లేకుండా మనకు ఎడ్లు ఇట్లాంటివి ఉంటే వాటికి మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసిన దాన్ని మనం పశుగ్రాసంగా వేసవి కాలంలో వాడుకోవచ్చు చొప్ప రూపంలో. కాబట్టి పశుగ్రాసము పాడి పశువులకు పాడి పశువుల సంఖ్యను బట్టి మనము వేసుకోవాలి. ఆవులైతే 5 పశువులకు 1 ఎకరం, గేదెలైతే 4 పశువులకు 1 ఎకరం కేటాయించుకోవాలి. మరి ఈ పశుగ్రాసాలలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ముఖ్యంగా పశుగ్రాసాలని 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏకవార్షికాలు, బహువార్షికాలని. అదేవిధంగా వాటి యొక్క పోషక విలువల్ని బట్టి ధాన్యపు జాతి, కాయ జాతి. ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదే కాయజాతి పశుగ్రాసాలలో మాంసకృతులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
ఏకవార్షిక పశుగ్రాసాలలో ధాన్యపు జాతి ఉంటుంది, అదేవిధంగా కాయ జాతి ఉంటుంది. బహువార్షిక పశుగ్రాసాల్లో కాయపు జాతి ఉంటుంది, ధాన్యపు జాతి ఉంటుంది. ఈ విధంగా మనకు 2 రకాల పశుగ్రాసాలని మనము విభజించడం అనేటువంటిది జరిగింది. మరి ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలంటే ఇందులో ఏ రకాలు ఉంటాయి? ముఖ్యంగా ఏకవార్షికాలు అంటే ఒకే సంవత్సరము మనకు పశుగ్రాసాన్ని ఇస్తాయి. ఒకసారి మనం పశుగ్రాసాన్ని మనం సాగు చేస్తున్నట్లయితే సంవత్సరం తర్వాత అది ఎండిపోవడం జరుగుతుంది. ఈ ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలలో ముఖ్యంగా మనము జొన్న, మొక్కజొన్న అనేటువంటి రకాల్ని మనం పెంచుకోవచ్చు. ఈ జొన్న, మొక్కజొన్న అనేటువంటిది మనం వేసిన తర్వాత ఒక 45 రోజుల తర్వాత కట్ చేసినట్లయితే అది మళ్ళీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 3 సార్లు కట్ చేసుకోవచ్చు. దీని నుంచి మనం ఎంతైతే పశుగ్రాసాన్ని మనం చేసుకుంటామో దాన్ని మనం పశువులకు వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక సంవత్సరంలో 3 నుంచి 4 కటింగ్స్ వస్తాయి. వీటిలలో ఈ జొన్న, మొక్కజొన్న రకాలని ఎక్కువగా మనం వాడుతుంటాం. దీంట్లో స్వీట్ సూడాన్ గ్రాస్ అనేటువంటి రకం ఎక్కువగా మనం వాడుతుంటాం. ఈ ఎస్ఎస్జి రకంలో ముఖ్యంగా ఈ ఏదైతే బెండు ఉంటుందో ఆ బెండులో తీయదనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, స్వీట్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం స్వీట్ సూడాన్ గ్రాస్ అని అంటుంటాం. దీంట్లో తీయగా ఉంటుంది, అదేవిధంగా పశువులు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అదేవిధంగా పాల దిగుబడి కొరకు కూడా ఈ స్వీట్ సూడాన్ గ్రాస్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా ఈ బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలంటే ఇందులో ఏ ఏ రకాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ బహువార్షికాలు అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ సంవత్సరాలు పశుగ్రాసాలని ఇస్తవి. దీంట్లో మనము చూసుకున్నట్లయితే కో1, కో3, కో4 అనేటువంటి రకాలని, అదేవిధంగా హైబ్రిడ్ నేపియర్ అనేటువంటి రకాలని మనము దీంట్లో మనం చూస్తుంటాం. ఒకసారి మనము పశుగ్రాసం వేసినట్లయితే అది దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల వరకు పశుగ్రాసంని ఇస్తుంది. ఈ పశుగ్రాసాలని ఎక్కువగా మనము ఏదైతే లోటు ఉంటుందో ఒర్రెలు కానీ, లోటు కానీ, లేకపోతే గట్ల పొంట కానీ, వాటి పొంట మనము ఇది పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీటికి నీరు కావాలి. ఎక్కువగా నీరు ఉన్నట్లయితే పశుగ్రాసం మనకు వస్తూనే ఉంటుంది. ఈ 6-7 సంవత్సరాల వరకు మనకు పశుగ్రాసం వస్తుంటుంది. ప్రతి 45 రోజులకు ఒకసారి మనం కట్ చేసుకొని పశుగ్రాసాలని మనం పశువులకు ఇవ్వచ్చు. ఈ విధంగా మనకు కో4 అనేటువంటి రకం, హైబ్రిడ్ నెపియర్ అనేటువంటి రకం ఈ మధ్యన ఎక్కువగా మనకు రైతులు వేస్తున్నారు వీటిని. కాబట్టి ఈ హైబ్రిడ్ నేపియర్ రకాన్ని పెంచుకోవాలి. ఈ కాయజాతి పశుగ్రాసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మరి? కాయజాతి పశుగ్రాసాల్లో కూడా ఏకవార్షికాలు, అదేవిధంగా బహువార్షికాలు అనేటువంటివి ఉంటవి. ఈ ఏకవార్షిక కాయజాతి పశుగ్రాసాలలో చూసుకున్నట్లయితే వీటిలలో మనకు మాంసకృతులు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి. మనం ఎప్పుడైనా పశువులకు పచ్చిగడ్డి తినిపించేటప్పుడు 75% ధాన్యపు జాతి, 25% మాంసకృతులు కలిగినటువంటి కాయజాతి పశుగ్రాసాన్ని పెట్టుకోవాలి. ఈ 25% కొరకు మనము ఏకవార్షిక కాయజాతి పశుగ్రాసాలలో ముఖ్యంగా మనకు అలసంద కానివ్వండి, పిల్లి పెసర కానివ్వండి, లేకపోతే ఈ కౌపి అనేటువంటి రకం అనేటువంటిది, లూసర్న్ కానీ, బర్సిమ్ కానీ ఇలాంటి రకాలని మనం ఎంచుకొని వీటిని 25% పశుగ్రాసాల్లో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మరి ఈ బహువార్షిక కాయజాతి రకాల్లో చూసుకుంటే ఇందులో ఏ రకాలు ఉంటాయి? ముఖ్యంగా బహువార్షిక కాయజాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే హెడ్జ్ లూసర్న్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ హెడ్జ్ లూసర్న్ అనేటువంటిది ఒకసారి వేస్తే మనకు దాదాపుగా 5 సంవత్సరాల వరకు పశుగ్రాసాలని అందిస్తుంటుంది. వీటి ఎత్తు అనేటువంటిది దాదాపుగా మనకు 5-6 ఫీట్ల వరకు వస్తుంది. దీని యొక్క విత్తనాలు అనేటువంటివి ప్రతిసారి కూడా అవి ఎండిన తర్వాత మళ్ళీ పడి మళ్ళీ కొత్త మొక్కలు అనేటువంటివి వస్తుంటవి. ఈ హెడ్జ్ లూసర్ను పెంచుకోవడం వల్ల మనకు పశుగ్రాసం కొరత అనేటువంటిది కూడా లేకుండా చూసుకోవచ్చు. హెడ్జ్ లూసర్న్లో ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉంటవి. అదేవిధంగా మనకు ఎక్కువ క్రాప్ అనేటువంటిది వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి హెడ్జ్ లూసర్న్ అనేటువంటి రకాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పశుగ్రాసపు చెట్లు ఏవేవి ఉంటాయి, మరి వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి, మనం వాడుకోవచ్చు అంటారా? ముఖ్యంగా ఈ పాడి పశువులకు కొన్ని పశుగ్రాసపు చెట్లు కూడా అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనకు సుబాబుల్ చెట్టు అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. సుబాబుల్లో కూడా మాంసకృతులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. వీటి యొక్క కొమ్మలు కట్ చేసేసి ఎప్పుడైతే అవి కాయలు వచ్చే సమయం ఉంటుందో ఆ సమయంలో కూడా కాయతో సహా
ఈ కొమ్మల్ని కట్ చేసేసి 12 గంటల వరకు ఆరబెట్టి పశువులకు ఇచ్చినట్లయితే వీటికి సరిపడే మాంసకృతులు లభించి వాటికి పోషక పదార్థాలు అందుతవి. కాబట్టి సుబాబుల్ చెట్లు కానివ్వండి, తుమ్మ చెట్లు కానివ్వండి, లేకపోతే అవిసె చెట్లు కానివ్వండి, ఇలాంటి చెట్లని కూడా మనం పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువగా మనకు గొర్రెలు మేకలు పెంచే వాళ్ళైతే సుబాబుల్ని, అవిసెని, తుమ్మని పెంచుకోవడం అనేటువంటిది. ఈ గట్ల పొంట మనం ఈ చెట్లను పెంచుకున్నట్లయితే సంవత్సరం పొడవునా మనకు పశుగ్రాసం అనేటువంటిది లభిస్తుంది. మరి ఈ పశుగ్రాసాలు ఏవైతే ఈ పశుగ్రాసాలు దొరుకుతున్నాయి కదా, అవును. మరి ఈ పశుగ్రాసాల్ని మనం మాగుడు గడ్డిగా ఎలా మార్చుకోవచ్చు అంటారు? ముఖ్యంగా మనకు పశుగ్రాసం ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు దాన్ని మనం నిల్వ చేసుకోవడానికి మాగుడు గడ్డిగా మార్చుకుంటాం. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ గడ్డిని నిల్వ చేసుకోవడానికి ఈ మాగుడు గడ్డి అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మొక్కజొన్న వేస్తామో ఈ మొక్కజొన్న పాలకంకి దశలో మనం కట్ చేసేసి దాన్ని ఒక 12 గంటల వరకు ఆరబెట్టేసి ఒక లొంద వేసి లొందలో మంచి పాలిథిన్ కవర్ వేసేసి దీంట్లో మనం ఈ పాలకంకి దశలో ఉన్నటువంటి గడ్డిని లోపల వేసేసి ప్యాక్ చేసేసినట్లయితే పైన మొత్తం ప్యాక్ చేసేయాలి. ప్యాక్ చేసిన తర్వాత మనకు ఒక 45 రోజులకు తీసి చూసినట్లయితే మంచి సువాసనతో కూడినటువంటి గడ్డి అనేటువంటిది తయారవుతుంది. ఈ మాగుడు గడ్డిని మనం పశువులకు వాడినట్లయితే అధిక మాంసకృతులు అనేటువంటివి లభిస్తాయి. కాబట్టి అంటే నైట్రోజన్ కంటెంట్ అనేటువంటిది పెరుగుతుంది దీంట్లో. కాబట్టి మాంసకృతులు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ మాగుడు గడ్డి అనేటువంటిది కూడా రైతులు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే వర్షాకాలంలో ఎక్కువ గడ్డి వస్తుందో అప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని మాగుడు గడ్డిగా తయారు చేసుకొని వేసవి కాలంలో దీన్ని మనం వాడుకోవచ్చు. చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు. మరి పశుగ్రాసాల సాగు, మరి పశుగ్రాసాలలో ఏ రకాలు ఉంటాయి, వాటిని ఎట్లా సాగు చేసుకోవాలనో చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు ఇంకా పాడి పశువుల పెంపకందారులు మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను సలహాలను విని మంచి పశుగ్రాసాలని సాగు చేసుకొని పాడి పశువుల్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు. ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రైతు సోదర సోదరి మనులారా, నా ఛానల్, మీ ఛానల్ డిడి కిసాన్ త్వరలోనే మన మధ్యకు రాబోతోంది సరికొత్త హంగులతో. ప్రతి సోమ, గురు, శనివారాల్లో ఈ రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతన్నలు సాగు చేసే వివిధ రకాల పంటల గురించి, వారు అందులో పాటించిన జాగ్రత్తలు గాని మెలకువల గురించి, అట్లనే పొందిన లాభ నష్టాల గురించి తమ మాటల రూపంలోనే తెలియజేస్తున్నారు. ఇప్పుడు విందాం మరి వరి, పత్తి, మక్క సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్పేటకు చెందిన జుమ్డే దుర్గయ్యతో కె లెనిన్ పెట్టిన ముచ్చట. వేమనపల్లి మండలం ముల్కల్లపేటకు చెందిన రైతు జుమ్డే దుర్గయ్యతో ఉన్నాం ఇప్పుడు. మరి వీరు గత కొన్ని సంవత్సరాలుగా పత్తి, వరి, మక్క సాగు చేస్తూ ఉన్నారు. ఈ పంటల సాగుకు సంబంధించి వారి అనుభవాలు తెలుసుకుందాం. నమస్కారం దుర్గయ్య గారు. నమస్తే. అయితే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? 2 ఎకరాలు ఉంది పొలం. ఇంకా పత్తి 3 ఎకరాలు ఉంది.
అందులోనే అరి కోసినాక మళ్ళీ అరి కోసి మొక్కలు వేస్తాం సార్. అంటే పొలం కాకుండా మిగతా దాంట్లో ఒకసారి పత్తి ఒకసారి మక్క వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఏడు ఏది వేస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు వరి వేస్తాము. వరి వేసిన తర్వాత ఇప్పుడు పత్తి గింజలు వేయాలంటే మన పావు వేపించి కల్టిలేటర్ కొట్టిపిచ్చి మనుషులతో వేపిస్తాం. వేపించినాక దానికి మళ్ళీ మందులు కొట్టాలి. ఇప్పుడు ఎన్నేళ్ళ మీరు ఇట్లా వ్యవసాయం చేయబట్టి? అవుతుంది 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఈ పత్తి మక్క ఇవే పంటలు వేస్తున్నారా లేక వేరే పంటలు? వేరే పంట లేదు, మొత్తం అదే వేసి అది ఇంత దాని మీదనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు పత్తిలో ఏ రకం పత్తి వేస్తారు, మరి ఎట్లా ఏ పద్ధతిలో ఈ పత్తిని సాగు చేస్తారు? ఈ పత్తిని అంటే వేసినాక విత్తనాలు వేసినాక మళ్ళీ గూడకు వచ్చి కాయలు కాసినాక దాన్ని మనుషులను పెట్టి మళ్ళీ తీపిచ్చి మళ్ళీ అమ్ముకుంటాం. ఇప్పుడు పత్తికి ఏమైనా ఇటు గులాబీ పురుగు ఎక్కువ ఉండే కదా, ఈ మధ్య కాలంలో అట్లాంటి పురుగుది ఈ సమస్య ఈ ప్రాంతంలో ఉండేనా లేకపోతే మామూలు పురుగులే? మామూలు పురుగే, గులాబీ పురుగు మనకు రాలే. ఇంకా లాస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక అది పోనే పోదు సార్, పోదు అది. ఇక అప్పటికే మనం తీసుకోడానికి వస్తుంది. ఆ గులాబీ పువ్వు పడ్డా కానీ తీసుకుంటూ వస్తాం అంతే. ఇప్పుడు ఎట్లా ఇటు మొత్తం పత్తి పంటనే వేస్తారా ఇంకా వేరే వేరే పంటలు కూడా ఉన్నాయా? పత్తి పంట ఉన్నది, అరి పంట, మక్కలు 3. అయితే ఇప్పుడు మిరప తోటలు వేస్తారు సార్, మిరప తోటలు వేస్తారు. మీరు ఎట్లా ఎప్పుడు ఒకే తీర పంట వేస్తారా, పంటలు ఏమన్నా మార్పు చేస్తారా? ఇప్పుడు ఇక జొన్నలు కూడా వాడుతుండ్రు, జొన్నలు పోతుండ్రు. ఇప్పుడు ఇక అదే మక్కలు, పత్తి, పెసాలు, బొబ్బెర కాడికి వెళ్ళి అవుతాయి మన కాడికి. అయితే ఇప్పుడు పత్తి వేస్తున్నాం అంటున్నారు కదా, మరి ఈ పత్తి వేయేందుకు ఎట్లా భూమి ఎట్లా సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు వేసిండ్రా అంటే ఇప్పటికైతే వానలు అనుకున్నంత లేవు కానీ పడుతున్నాయి, అడపదడప పడుతున్నాయి కదా, మరి ఈ ఆనలకు పెట్టిన ఇత్తనాలు? పెట్టినాం పుట్టినాయి, డౌరాలు కొడుతున్నాం. దౌరాలు కొడుతున్నారు. ఇప్పుడు కలుపు ఏమన్నా షురైందా? కలుపు సురు అయింది సార్. కలుపు ఇక మనుషులను పెట్టి మళ్ళీ కల్పించాడు చాలా పన్న కలిపి. ఎట్లా మరి మనుషులతో కల్పిస్తున్నారా లేకపోతే మందులు వాడుతున్నారా ఈ కలుపు కోసం? కొంత కల్పిస్తాం, కొంత మందులతోటి గడ్డిని చంపిస్తాం. గడ్డిని చంపినాక మళ్ళా దానికి మళ్ళీ గూడ మందు, పెరిగే మందు అవన్నీ కొట్టుకున్నాడు. ఈ మందుల్ని ఎట్లా కొడతారు అంటే స్ప్రే డబ్బాలతో కొడతారా లేకపోతే ఇట్లా ఈ పైపులతోని డ్రిప్పులతోని అట్లా అందిస్తారు? లేదు, మన చార్జింగ్ పంపులతోటి మేమే కొట్టుకుంటాం. మన పంపులతోటి చాలు కర్ర కొట్టుకుంటా పోతాం. కొట్టుకుంటా పోయినా మళ్ళీ అది పెరిగిపోద్ది. పెరిగిపోయినాక మళ్ళీ గూడ మందు ఒకసారి కొడతాం. గూడ మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఇక అది పలిగే టయానికి ఏం లేదు సార్, అప్పటికి అయిపోద్ది ఇక అంతే. ఇప్పుడు సురి చేసింది కదా, ఇప్పుడు కాయగాల పలగాల అంటే ఎప్పటి వరకు అయితే దసరా అవుతుందా? దసరా వస్తుంది, దసరా వరకు కాయ అవుతుంది. అప్పటిదాకా ఇప్పుడు కాయ చేతికి వచ్చేదాకా అంటే కాయ వలిగి పత్తి చేతికి వచ్చేదాకా ఎన్నిసార్లు మీరు ఇట్లా డౌర కొట్టుడు, మంది వేసుడు, ఎరువు వేసుడు ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? 3 సార్లు మంది వేయాలి. డౌర 4-5 సార్లు కొట్టుకోవాలి. మందు 4-5 సార్లు కొట్టుకోవాలి పురుగు రాకుండా. అన్ని అయిన తర్వాతే కాయ వస్తుంది. పురుగులని రాకుండా చేసేందుకు మందు వాడతారు కదా, ఈ మందుకు సంబంధించి లెక్కలు, ఏ మందు ఎంత మోతాదులో, ఏ ఎరువు ఎంత మోతాదులో వేయాలనే దాని లెక్కల గురించి మీ అనుభవం చొప్పున మీరు వేసుకుంటూ పోతారా లేకపోతే వాళ్ళనన్నా అడుగుతారా? ఇక మా అందాజు చొప్పున మేము వేసుకుంటూ పోతాం, చెప్పుడు ఏం లేదు. ఇక్కడ దుకాణంలో కూడా కొట్టే మందులను అడుగుతాం. ఇంత మెల్లి పెట్టి కొట్టాలి ఇంత అని చెప్తారు వాళ్ళు, మేమే కొట్టుకుంటా పోకటాలి. ఇక పత్తి అయినాక అందులోనే మక్కేస్తారా? లేదు, పొలాలలో వేస్తాం. మళ్ళీ పొలాలలో మక్కేస్తారు, వరి మక్క పొలంలలో. ఈ పంట పత్తిలో ఏమన్నా ఇంకా వేరే ఏమైనా పంటలు వేస్తారా? అంతర పంట ఏరే ఏం లేదు, ఏరే మొత్తం పత్తి. కంది చెట్లు పెట్టుకుంటాం, ఆడోటి అవి కూడా కోసుకుంటాం, అయిపోద్ది. అది కంది ఇంటి అవసరానికి. ఇక ఏం లేదు. ఇక తర్వాత మక్కలు, పొలం కోసిందంటే మక్కలు వేసుకుంటాం. ఇప్పుడు మనం పత్తి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీ పొలం కాయేద్దాం. పొలంలో ఒకసారి మక్క, ఒకసారి వరి ఇవి వేసుకుంటూ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఈ ఖరీఫ్ ఈ వానాకాలం పంటలలో ఏమి వరి వేస్తున్నారా, మక్క ముందు? వరే ఫస్ట్, అరి వేసినాకనే అరి కోసినాకనే మక్కలు వేస్తాం. మళ్ళీ ఇప్పుడు వరి ఇప్పుడు ఎట్లా వేసుడు మీద అంటే నారలుకుతారా, ఇత్తనాలు వేస్తారా? అరి ఫస్ట్ నానబోస్తాం, అడ్లు నానబోసి మండబోసి మొలకత్తది. మొలకొచ్చిన తర్వాత దాన్ని నారేసే దొయ్యని మనం దున్నుకోవాలి. దున్నుకొని సాపు చేపించి మంచిగా దురస్తు చేసుకొని సాపు చేపించి బోజలు కట్టి
ఆ మొలకలుపుకోవాలి. మొలకలుపుకున్నాక నాటుకున్నాక 20 రోజులకు మళ్ళీ నారేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా మరి నారేతందుకు మడి తయారు చేసుకున్నారా? సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఈ నాటేసేటప్పుడు ఇలుసలు కొట్టిపిచ్చి ఇలుసలతోటి మళ్ళీ జంబేపిస్తాం. జంబేపిచ్చి మళ్ళీ ఇక దాని మీద మళ్ళీ మనుషులను పిలుచుకొని నారేసుకుంటాం. ఎంత టైం పడుతుంది నారేతందుకు? ఇప్పుడు అలా నారాలుగా తందుకు 20 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇవాళ అలికినాం అనుకో, ఇవాళ డేట్ ప్రకారంగా మళ్ళీ 20 రోజులకు నారు పెరిగినాక మళ్ళీ అవతల వేసుకోవాలి. ఇప్పుడు ఈ నారు పెరిగేదాకా దానికి ఏమైనా మందులు వాడతారా? మందులు ఇక కొట్టుకోవచ్చు సార్, ఇక కొట్టచ్చు, ఒకసారి కొట్టచ్చు నారు. ఇప్పుడు ఈ దాంట్లో ఏం పురుగు సమస్య ఉంటుంది వరిలో? వరిలో అంటే ఇక అదే మన నీరు చెదలు తీరు చచ్చుసురు అవుతుంది. చచ్చిన తర్వాత మందు కొట్టుకుంటాం అంతే. ఇప్పుడు ఇది అలికిన తర్వాత ఎప్పుడు వస్తుంది పంట మీ చేతికి? 3 నెలలకు వస్తుంది. 3 నెలల తర్వాత దాన్ని మళ్ళీ మనుషులు పెట్టి కోయించుకొని, లేకపోతే ఇది హార్వెస్టర్ పెట్టి అన్న ఏదన్నా పెట్టి కోయించుకోవాలి. కోపించిన తర్వాత మళ్ళా మక్కలు మక్కలు మళ్ళా ఏం చేస్తాం కదా అంటే మక్కలు విత్తనాలు తీసుకుంటాం. తీసుకొని ఆ కొయ్య కాళ్ళలోనే మర తాళ్ళతోటి లైన్లు పెట్టి మక్కలు పొక్కలు పొడుసుడొక్కలు ఆరిగోసిన తర్వాత మర్ర తాళ్ళు బట్టి ఆ కొయ్య కాళ్ళలోనే ఒకలేమో పొక్కలు పొడుసుడు, ఒకలేమో మక్కలేసుడు, తర్వాత ఒకలేమో వెనక మళ్ళా ఆ పొక్కలలోనే ఉసుక పోసుకుంటారు అక్కడ. ఇక అదే ప్రకారంగా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మళ్ళీ వాటికి ఏమైనా పురుగు గిరుగు వస్తే మొత్తం మందు కొట్టుకోడు, అదోటి ఇదోటి చేసుకోడు. ఇక మనము ఇరుపు కచ్చేదాకా మొత్తం మందు కొట్టుకోడే. ఇప్పుడు ఈ మక్కకు సంబంధించి ఇత్తనం మీరు తయారు చేసింది ఉంచుకుంటారా లేకపోతే కొనుకొచ్చి చేస్తారా? కొనుకొచ్చి చేస్తాం. మనకు తయారు లేదు కదా, చెన్నూరు నుంచి అన్న ఇక్కడ మన కాడ కూడా షేడు తెస్తాడు. ఆయన కాడికి వెళ్ళి కూడా కొనుక్కపోకట 1500కు ఒక ప్యాకెట్ ఉంటుంది. 1500, 1600 ఇట్లా ఉంటాయి. వాటిని కొనుక్కపోయి మనం వేసుకున్నాడు. మరి వరికి సంబంధించి ఎట్లా చేస్తారు? వరికి కూడా విత్తనాలు తెచ్చుకున్నాడు. విత్తనాలు ఇప్పుడు మనం బస్తాలు ఉంటాయి కదా, అవి కొనుక్కపోయి అది ఇంత మండే పోసి అది ఇంత మొలకొచ్చిన తర్వాత కొంట పోయి చల్లుకుంటాం అంతే. అయితే ఇప్పుడు ఈ మక్క కానీ వడ్లు కానీ పత్తి కానీ ఇవంతా పంట చేతికి వచ్చినాక ఏ మార్కెట్కి తీసుకుపోతారు? తీసుకుపోక అంటే అదే క్వింటాలకు మక్కలకు 2000 ఉంటాయి, అడ్లకు సన్నపడ్లకు 3000 ఉంటాయి క్వింటాలకు. ఈ పత్తికో 6000, 7000 దాకా ఉంటుంది రేటు. అంటే మీకు దగ్గరగా ఏ వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నది? చెన్నూరే, చెన్నూరు మార్కెట్ దగ్గర. ఎట్లా అంటే వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని పోతారా లేకపోతే ఇట్లా రైతులందరూ ఒక దగ్గర కూడి ఒక బండి మాట్లాడుకుని అట్లా తీసుకుపోతారా? ఆ పద్ధతి ఉన్నదా లేదా వాళ్ళ వాళ్ళే తీసుకుపోతారా? ఎవరి దాళ్ళు లేదు. షేటు ఇప్పుడు మందు బస్తాలు అవి ఇస్తాడు కదా, అయినా కొంత పోతాడు. ఇక బాకీ లేని మనిషి రింపుకుంటాడు, అక్కడ అమ్ముకుంటాడు. అట్లా ఇట్లా వాళ్ళు ఈడికి వచ్చి తీసుకుపోతారా లేకపోతే మీరు కొండ పోయి ఇచ్చేస్తారా? లేదు, మన కాడి షేటే కొంటాడు, ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతాడు. ఇక లేకపోతే ఎక్కడ ఏం లేనో మంచిగా రింపుకుంటాడు. ట్రాక్టర్లనన్న ట్రాలీ ఆటోలనన్న ఎలానన్నా రింపుకొని పోయి అమ్ముకొని వస్తారు. మరి ఈసారి వానలు ఎట్లా ఉన్నాయి? వానలు తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి. వర్షాలు కొడతలేవు, అదే బాధపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలకు వాన ఇంకా అవసరమా? ఇంకెన్ని వానలు కావాలా? ఇంకా కావాలి, మంచిగానే కావాలి సార్, బాగా కావాలి. దాదాపు 2 నెలల దాకా కావాలి వర్షాలు. అయితే ఇప్పుడు మీకు అంతా ఈ పంటలకు వాననే ఆధారమా లేక ఇంకా నీళ్ళ సౌలత ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఉండదు, వర్షాకాలం నీళ్ళ సౌకర్యం ఏం లేదు. బోర్లు ఉన్నాయి, కొంతమంది బోర్లు నీళ్ళు చూస్తుంటారు అలకకుండా అట్లా. మరి దాదాపు 20 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తున్నది? ఎట్లా అంటే ఇక గట్టని బోర్లు దించుకోవచ్చు, లేక నీ బోర్లు లేని కాడ మనం ఏం చేస్తాం, అదే ఎండిపోకట అంతే. ఎట్లా ఉన్నది మరి? పడ్డ కష్టంకు ఆదాయం వస్తున్నదా?
వస్తుంది ఇక రాకపోతే మనం చేసి లాభం ఏముంది, ఎంతో అంతో వస్తుంది. ఎట్లా మరి తృప్తి ఉన్నదా ఇంట్లో వ్యవసాయంలో? ఇక తృప్తి లేకపోతే మనం అట్టిగా చేసి హృదయపెట్టినాక ఏముంటుంది, తృప్తే ఉంటుంది. చాలా సంతోషం దుర్గయ్య గారు. మరి 20 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్న వ్యవసాయంలో మీరు పడుతున్న కష్టం గురించి కానీ మీరు పొందిన అనుభవాలను గురించి మా శ్రోతలతో ఇట్లా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. రైతు అంతరంగంలో ఇప్పటివరకు వరి, పత్తి, మక్క సాగు అనుభవాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్పేటకు చెందిన జుమ్డే దుర్గయ్యతో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నరు. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहे? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు రాత్రి 7:15కు ప్రసారమయ్యే ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. రేపు వానాకాలం ప్రధాన పంటల్లో కలుపు నిర్మూలన ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ కోడ్ 230081, ఇంకొక నంబర్ 295081, వాట్సాప్ నంబర్ 08732295081. రేపు రాత్రి 7:15 నుంచి 7:30 వరకు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.